పరిస్థితి ప్రభుత్వమే ఎక్కువ చేసుకునేది ఇవాళ. ఎస్, నేను కూడా సపోర్ట్ చేసిన హైడ్రాక్, ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రాక్ నేను. కానీ పెద్దోళ్ళు కొట్టు, కిరాయికున్న పేదలను కొడితే వరకే చూడాలి. అరే ఇల్లు జాగాలు కొనేటప్పుడు, ఇల్లు కనుకున్నప్పుడు ఏం చేస్తామన్నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, వాళ్ళకు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, వాళ్ళకు ఉన్నాయి. మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా, వాళ్ళకు ఉంది. ఓనర్షిప్ సర్టిఫికేట్ ఉందా, ఉంది. హౌస్ నంబర్ ఉందా, ఉంది. మీటర్ ఉందా, ఉంది. కరెంటు బిల్లు అది ఉందా, ఉంది. ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి. బిల్లు కడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన ఏం చేయలేవు నువ్వు. పెద్ద పెద్ద బిల్లుల జోలికోవు, ఒక్కటి ఊడగొట్టి మొత్తం సినిమా చూపడుతున్నావు. ఇలా పేదలను కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి హైడ్రా పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ. చర్చ లేదు ఇవాళ. పేపర్లు రాస్తలేవు, టీవీలు చూపెడతలేవు. ఇక రుణమాఫీ వేది, రైతు భరోసా వేది, అన్ని పోయినాయి ఇవాళ. దాని గురించి 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ హైడ్రా పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. ఆపదలున్న రైతులు, ఆపదలు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. యువకులు ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అంత మొత్తం పబ్లిక్ ను ఏదో మొత్తం బ్లఫ్ చేయడానికి అలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం పోయిన వెంటనే మెంబర్షిప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పోవడమే మన పని, చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించండి. కార్యకర్తలందరూ కూడా కరీంనగర్ పార్లమెంట్ లో ఒక ఛాలెంజ్ గా తీసుకొని, మీరంతా జిద్దుగా తీసుకొని, ఇలా సంకల్పం తీసుకొని మనం హైయెస్ట్ మెంబర్షిప్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, 3 days కోసం వచ్చే లిస్టు నేను చూస్తూ ఉంటా. దానికి మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటా. నాతోని ఫోన్ వచ్చే ప్రయత్నం చేసుకోకండి. శబాష్ అని ఫోన్ రావాలి తప్ప మీరు మెంబర్షిప్ చేస్తలేని ఫోన్ వస్తే మీకే ఇబ్బంది. మొన్న ఎన్నికలప్పుడు ఎట్లా కష్టపడి ప్రతి పోలింగ్ బూత్ వారిగా పనిచేసాడో ఇప్పుడు కూడా కష్టపడి పనిచేయాలి. మనకు 2 నెలల సమయం అవసరం లేదు, 2 months మనకు అవసరం లేదు. ఇలా డేట్ చేయాలా, 9th. ఇప్పుడు వినాయక నవరాత్రులు మనకు అవకాశం, అది కూడా ఎప్పటివరకు కంప్లీట్ చేద్దాం మీరే చెప్పండి. ఎప్పటివరకు కంప్లీట్ చేద్దాం? వారంలో సరిపోతుందా? 1 week సరిపోతుందా? 1 week అంటే పోలింగ్ బూత్ అధ్యక్షులు పెద్ద ముచ్చటే అధ్యక్షులు తెలుసుకుంటే ఎన్నో చేద్దాం చెప్పండి మీరు. చాలా మండలం మీరు చెప్పుడన్నా 10 days, సరే 15 days చేద్దాం. వాళ్ళు డేట్ చేయాలా లచ్చనా? ఇవాళ 9, 25 వరకు చేద్దాం. 25th రోజు మళ్ళీ సేమ్ అన్ని అసెంబ్లీలో అన్ని మండలాల వారిగా రివ్యూ చేస్తాను నేను. అసెంబ్లీ మొత్తం మండలాల వారిగా నేను రివ్యూ చేస్తా. అసెంబ్లీ కన్వీనర్ నేతృత్వంలో రివ్యూ చేస్తాం మేము. ఏ మండలంలో తక్కువ వచ్చినా కూడా వాళ్ళే బాధ్యులు, మండలాధ్యక్షులు, మండల పదాధికారుల బాధ్యులు. మీరు ఏం చేస్తారో మెంబర్షిప్ పక్కా హైయెస్ట్ మెంబర్షిప్ ప్లాన్ ప్రకారం చేయాలి. కండువలు వేసుకోవాలి, క్యాప్స్ పెట్టుకోవాలి, ఇవ్వాలి. ప్లాన్ ప్రకారం పోయి ప్రతి ఇంటికి పోయి మెంబర్షిప్ ఇచ్చాలి. ఇది మండలాధ్యక్షులే బాధ్యత. మళ్ళీ చెప్తున్నా, టికెట్స్ పోటీ అంటే పార్టీకి పనిచేసాక టికెట్స్, పార్టీ పనిచేసి శివపుడ చేస్తే ఎన్నికలప్పుడు టికెట్స్ అవన్నీ చేస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి దయచేసి ఆలోచించండి. మనం హైయెస్ట్ మెంబర్షిప్ చేయాలి. ఇలా కరీంనగర్ పార్లమెంటు ఏందో మనం ఆ దమ్మేందో చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇలా ఇద్దరు వచ్చారు, మంచిర్యాల జిల్లా వచ్చారు, ఆదిలాబాద్ జిల్లా. వాళ్ళ ముందర ఇప్పుడు నేను మాట్లాడినాక మీరు చేయడానికి వచ్చిపోతుంది. చేస్తారా పక్కా 100%? సరే పక్కా ఇక నేను మాట వేయాలి కదా. చలో అందరికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఇప్పుడు అందరు మెంబర్షిప్ చేసారు అందరూ. నేను 1, 2, 3 అంటే స్టార్ట్ చేయాలి. ఒక పని చేద్దాం, ఈ స్టేజ్ కాదు, ఈ స్టేజ్ మీద వరకు స్టేజ్ కిందలో పోటీ పెడదాం. ఫస్ట్ మీరా, ఫస్ట్ వీళ్ళ? ఫస్ట్ వీళ్ళు గట్టిగా నెంబర్ చెప్తారు, వీళ్ళకంటే ఎక్కువ మీరు చెప్పాలి. గట్టిగా నిజవతలు కూడా మరి గట్టిగా రాలే. పరిస్థితి ప్రభుత్వమే ఎక్కువ చేసుకునేది ఇవాళ. ఎస్, నేను కూడా సపోర్ట్ చేసిన హైడ్రాక్, ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రాక్ నేను. కానీ పెద్దోళ్ళు కొట్టు, కిరాయికున్న పేదలను కొడితే వరకే చూడాలి. అరే ఇల్లు జాగాలు కొనేటప్పుడు, ఇల్లు కనుకున్నప్పుడు ఏం చేస్తామన్నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, వాళ్ళకు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, వాళ్ళకు ఉన్నాయి. మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా, వాళ్ళకు ఉంది. ఓనర్షిప్ సర్టిఫికేట్ ఉందా, ఉంది. హౌస్ నంబర్ ఉందా, ఉంది. మీటర్ ఉందా, ఉంది. కరెంటు బిల్లు అది ఉందా, ఉంది. ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి. బిల్లు కడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన ఏం చేయలేవు నువ్వు. పెద్ద పెద్ద బిల్లుల జోలికోవు, ఒక్కటి ఊడగొట్టి మొత్తం సినిమా చూపడుతున్నావు. ఇలా పేదలను కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి హైడ్రా పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ.
చర్చ లేదు ఇవాళ. పేపర్లు రాస్తలేవు, టీవీలు చూపెడతలేవు. ఇక రుణమాఫీ వేంది, రైతు భరోసా వేంది, అన్ని పోయినాయి ఇవాళ. దాని గురించి 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ హైడ్రా పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. ఆపదలున్న రైతులను, ఆపదల ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. యువకులు ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అంత మొత్తం పబ్లిక్ ను ఏదో మొత్తం బ్లఫ్ చేయడానికి అలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం పోయిన వెంటనే మెంబర్షిప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పోవడమే మన పని, చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించండి. కార్యకర్తలందరూ కూడా కరీంనగర్ పార్లమెంట్ లో ఒక ఛాలెంజ్ గా తీసుకొని, మీరంతా జిద్దుగా తీసుకొని, ఇలా సంకల్పం తీసుకొని మనం హైయెస్ట్ మెంబర్షిప్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 3 days కోసం వచ్చే లిస్టు నేను చూస్తూ ఉంటా. దానికి మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటా. నాతోని ఫోన్ వచ్చే ప్రయత్నం చేసుకోకండి. శబాష్ అని ఫోన్ రావాలి తప్ప మీరు మెంబర్షిప్ చేస్తలేని ఫోన్ వస్తే మీకే ఇబ్బంది. మొన్న ఎన్నికలప్పుడు ఎట్లా కష్టపడి ప్రతి పోలింగ్ బూత్ వారిగా పనిచేసారో ఇప్పుడు కూడా కష్టపడి పనిచేయాలి. మనకు 2 నెలల సమయం అవసరం లేదు, 2 months మనకు అవసరం లేదు. ఇలా డేట్ ఎంత చేయాలా? 9th. ఇప్పుడు వినాయక నవరాత్రులు మనకు అవకాశం, అది కూడా ఎప్పటివరకు కంప్లీట్ చేద్దాం మీరే చెప్పండి. ఎప్పటివరకు కంప్లీట్ చేద్దాం? వారంలో సరిపోతుందా? 1 week సరిపోతుందా? 1 week అంటే పోలింగ్ బూత్ అధ్యక్షులు పెద్ద ముచ్చటగా అధ్యక్షులు తెలుసుకుంటే ఎన్నో చేద్దాం చెప్పండి మీరు. చాలా మండలం మీరు చెప్పుడన్నా 10 days, సరే 15 days చేద్దాం. వాళ్ళు ఏం చేయాలా? లచ్చనా ఇక 9, 25 వరకు చేద్దాం. 25th రోజు మళ్ళీ సేమ్ అన్ని అసెంబ్లీలో అన్ని మండలాల వారిగా రివ్యూ చేస్తాను నేను. అసెంబ్లీ మొత్తం మండలాల వారిగా నేను రివ్యూ చేస్తా. అసెంబ్లీ కన్వీనర్ నేతృత్వంలో రివ్యూ చేస్తాం మేము. ఏ మండలంలో తక్కువ వచ్చినా కూడా వాళ్ళే బాధ్యులు, మండలాధ్యక్షులు, మండల పదాధికారుల బాధ్యులు. మీరు ఏం చేస్తారో మెంబర్షిప్ పక్కా హైయెస్ట్ మెంబర్షిప్ ప్లాన్ ప్రకారం చేయాలి. కండువలు వేసుకోవాలి, క్యాబ్స్ పెట్టుకోవాలి, ఇవ్వాలి. ప్లాన్ ప్రకారం పోయి ప్రతి ఇంటికి పోయి మెంబర్షిప్ ఇచ్చాలి. ఇది మండలాధ్యక్షులే బాధ్యత. మళ్ళీ చెప్తున్నా, టికెట్స్ పోటీ అంటే పార్టీకి పనిచేసాక టికెట్స్, పార్టీ పనిచేసి శివపుడ చేస్తే ఎన్నికలప్పుడు టికెట్స్ అవన్నీ తెలుస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి దయచేసి ఆలోచించండి. మనం హైయెస్ట్ మెంబర్షిప్ చేయాలి. ఇలా కరీంనగర్ పార్లమెంటు ఏందో మనం ఆ దమ్మేందో చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇలా ఇద్దరు వచ్చారు, మంచిర్యాల జిల్లా వచ్చారు, ఆదిలాబాద్ జిల్లా. వాళ్ళ ముందట ఇప్పుడు నేను మాట్లాడినాక మీరు చేయడానికి వచ్చిపోతుంది. చేస్తారా? పక్క 100%. సరే పక్క ఇక నేను మాట వేయాలి కదా. చలో అందరికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఇప్పుడు అందరు మెంబర్షిప్ చేసారు అందరూ. నేను 1, 2, 3 అంటే స్టార్ట్ చేయాలి. ఒక పని చేద్దాం, ఈ స్టేజ్ కాదు, ఈ స్టేజ్ మీద వరకు స్టేజ్ కిందలో పోటీ పెడదాం. ఫస్ట్ మీరా, ఫస్ట్ వీళ్ళ? ఫస్ట్ వీళ్ళు గట్టిగా నెంబర్ చెప్తారు, వీళ్ళకంటే ఎక్కువ మీరు చెప్పాలి. గట్టిగా నిజవతలు కూడా మరి గట్టిగా రాలే.